మా నాన్న నా కోసం ఏం చేయట్లేదు, మా అమ్మ నా కోసం ఏం చేయట్లేదు అంటున్నావు కదా. ఒకటి చెప్తా విను. ఒకసారి నువ్వే ఆలోచించు. నువ్వు ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నావు, ఇలా ఉన్నావు అంటే దానికి కారణం ఎవరు? వాళ్ళు కాదా? వాళ్ళు చాలా చేశారు నీ కోసం. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ లైఫ్నే సాక్రిఫైస్ చేశారు నీ కోసం, నీ హ్యాపీనెస్ కోసం. ఇంకేం చేయాలి నీకు? ఇంకా ఇంత ఆశిస్తావు వాళ్ళ నుంచి నువ్వు? ఎప్పుడు చూసినా నా కొడుకు సంతోషంగా ఉండాలి, నా కూతురు సంతోషంగా ఉండాలి, నా పిల్లలు మంచి బట్టలు వేసుకోవాలని ఆలోచిస్తారు తప్ప వాళ్ళకి ఒక లైఫ్ ఉంది, వాళ్ళ కోసం, వాళ్ళ సంతోషం కోసం ఆలోచించడం చూసావా నువ్వు ఎప్పుడైనా? పైగా మళ్ళీ మళ్ళీ అంటావు నా పేరెంట్స్ నా కోసం ఏం చేయట్లేదని. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. వాళ్ళు నీ కోసం ఎంతమంది ముందో తలదించుకొని ఉంటారు, ఎన్ని అవమానాలు పడి ఉంటారు. అయినా ఈ ఏజ్లో మనం వాళ్ళని తలెత్తుకునేలా చేయాలి కానీ ఒకరి ముందు తల దించుకునేలా చేయడం ఏంటి? నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నా. నువ్వు వాళ్ళని ఇంకా ఇంత బాధ పెట్టినా, ఇంత కష్టపెట్టినా కూడా వాళ్ళు నీ సంతోషం కోసం మాత్రమే ఎందుకు ఆలోచిస్తున్నారు? అందుకే అంటారేమో మన తల్లిదండ్రుల ప్రేమ ముందు ఏ ప్రేమ పనికిరాదని. లాస్ట్ ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు కూడా నిన్ను దూరం పెడుతూ, వాళ్ళు కూడా నిన్ను ఇగ్నోర్ చేస్తూ, వాళ్ళు కూడా నిన్ను కాదు అనుకుంటే నీ పరిస్థితి ఏంటి? ఇంకెప్పుడు అనమాకు వాళ్ళు నీకోసం ఏం చేయట్లేదని. వాళ్ళు ఎన్ని చేసినట్టు ఉండదు. అదే వాళ్ళ గొప్పతనం. చాలా చేశారు వాళ్ళు నీకు. ఫైనల్గా ఒక్కటి చెప్తా విను. వాళ్ళు నీకోసం ఇంకేం చేయరు. చేసినా కానీ నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. ఇంకా ఎన్ని డేస్ ఇలా నా అవసరాల కోసం నా పేరెంట్స్ని వాడుకుంటా, నా పేరెంట్స్తో చేయించుకుంటా, నా పేరెంట్స్తో డబ్బులు అడుగుతా అని. ఈ స్టేజ్ ఎలాంటిదంటే మనం మన పేరెంట్స్ కోసం మారాలి. మనం ఏదో ఒకటి చేసి వాళ్ళకి పెట్టాలి, వాళ్ళకి ఇవ్వాలి. మనం వాళ్ళని చూసుకోవాలి. అంతేగాని వాళ్ళు మనల్ని చూసుకునే స్టేజ్ కాదు ఇది. వాళ్ళు నీ కోసం చాలా చేశారు. ఇంకా మిగిలింది నువ్వు వాళ్ళ కోసం చేయాల్సింది మాత్రమే.